మా దుఃఖము కేవలం నీవై ఉన్నావు ప్రభువా. మనుషులను ఆశ్రయించుట వ్యర్థము, నిన్ను ఆశ్రయించుట అది ఎంతో ఆశీర్వాదమని కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మన సంకటములను, మన వ్యాధిపాదులన్నిటినీ కూడా, మన దుఃఖ దినములను సమాప్తం చేసి సంతోష వస్త్రాన్ని మనకి ఆయన ధరించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక మనమందరము కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధన చేయవలసి ఉన్నాము. హల్లెలూయా నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా అనే పాట పాడుచూ స్తుతి ఆరాధన చేద్దాము. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా.
ఆరాధన కొరకు వాక్యం కొరకు ప్రార్థిస్తున్నాము అని చిటిబాబు గారు ముందుకు వచ్చి చేయవలసిందిగా ప్రభు పేట ఆహ్వానిస్తూ ఉన్నాను. స్తోత్రములు 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 తండ్రి గడిచిన వారి నుంచి ఇదే మమ్మల్ని కాచి కాపాడి తండ్రి ఈ యొక్క దినం ప్రభావం అనేక పరిశుద్ధులను తండ్రి మమ్మల్ని తండ్రి మూడి కొనియాడి ప్రభావం మేము అందుకు తండ్రి మీ యొక్క సన్నిధిలో భోజనం సహాయం చేయండి తలాతోనూ సచితోనూ ఆరాధించమంతులు మంచిమని అడిగించిన ప్రభావి కొందరు తీసుకోవాలి తండ్రి మా యొక్క నడక పట్ల మీకు అంగీకారమైనటువంటి సహాయం చేయండి. మా మనోనేత్రాలు తల్లి మేము నింపుకొని ప్రభావి యొక్క తండ్రి భావాన్ని తల్లి మేము కుక్కగా నిద్రపోతండి నేను మీకు కలిగి ఉండేటట్టు సహాయం చేయండి ప్రభావి కొందరు తల్లి ఇంకా రాలని బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యంతో బిడ్డలు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరితో నీ ఆత్మ కొన్ని ఇష్టం అడిగిన ప్రభావి అనారోగ్యంతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటండి మరి సాక్ష్యం చెప్పిన బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కుటుంబాన్ని దర్శించిన ప్రభావిని కొన్నాల్సిస్తుందని ఎవరైతే అలాగే ఇబ్బందులతో ఉన్నారు ప్రభా సమస్యలతో ఉన్నారు ప్రభా మీరే వారికి తిరగని ప్రభాని కొన్నాల్సింది మీకు అందించుంటుందని ప్రత్యేక కుటుంబం మీద నేను మంచి మనం అడిగిన ప్రభాని కొన్నాల్సిస్తూ అవుతుందండి అలాగే అవసరం పెట్టి ప్రార్థిస్తుంటాను వారిని జ్ఞాపకం చేసుకుంటాను కొన్నాల్సిస్తూ అవుతుంది ఇంకొకటండి ఏ కష్టకి ఆరాధన బట్టి సాక్ష్యం పట్టి నడిపించుకున్నందుకు మీకు వేలాది వందనాలు అని ఆత్మవర్షం కుమ్మరించుకుంటాను నేను వెనగల చెవులను గ్రహించాలని మనసు నీగా నిప్పుకొని తండ్రి ఇప్పుడు వాక్యంలో వెలవచ్చింది మేము అందరం తండ్రి మనోనేత్రాలు తెరవ చేసుకుని విని విడిచిపెట్టి వారిని కాపాడు ప్రభా నీ ఆహారంతో మమ్మల్ని నింపమని ఇచ్చిన ప్రార్థన ఏసేపడమని చెప్పినట్టు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దైవజనులు బిషప్ ఆంధ్రసాయి గారు వాక్యాన్ని మనందరినీ కూడా వాక్యంతో బలపరుస్తారు. అందరి శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేట కోరుచున్నాం. దేవుని స్తోత్రం. మరొకసారి మేము వాక్యం పంచుకోవడానికి దేవుడు అందించినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మొదటి దేవునికి వందనాలు తెలియజేస్తూ సంఘంగా మీరు నాకు ఇస్తున్నటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. వాక్యం అనేటటువంటిది దేవుని మాట. అందుకే యోహాను మొదట రాశారు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే 14వ వచనం దగ్గరకు వచ్చేటప్పుడు ఏమంటున్నాడు? కృపా సత్య సంపూర్ణుడుగా. కనుక వాక్య బోధన జరుగుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు
ఒకసారి తప్పని పట్టండి. ఒక చెవిని విని ఇంకో చెవిని వదిలిపెట్టేటట్టు ఉండకూడదు. ఈ సమయంలో మీ సెల్ ఫోన్స్ అన్ని ఆఫ్ చేసుకున్నవారు ఒక్కసారి చేపట్టు పట్టండి. ఆఫ్ చేసుకున్నారు. ఎందుకంటే మన ధ్యాస ఇంకో దాని మీదకి వెళ్ళకూడదు. అందుకే వాక్యం చెప్తున్నప్పుడు పిల్లల్ని కాస్త జాగ్రత్తగా కంట్రోల్ చేయమని, మీరు జాగ్రత్తగా వినండి అని పాస్టర్లుగా మేము చెబుతూ ఉంటాం. వాక్యం అనేటటువంటిది సత్యబోధన. ఏమిటంటే ఏ బోధన అండి? వాక్యం సత్యబోధన. కనుక చెప్పబడుతున్నటువంటి సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. వాక్యము నీ కొరకు నా కొరకు వ్రాయబడి ఉంది, కానీ ఏ ఒక్కరి కొరకో వ్రాయబడి లేదు. అందరికీ సంబంధించినటువంటిది. కనుక మేము వాక్య బోధన చేస్తున్నప్పుడు పాస్టర్ గారు నా గురించే మాట్లాడుతున్నారు అని మీరు అనుకుంటే మీరు పాపం చేస్తున్నట్టు అన్నమాట. పాస్టర్ గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడడానికి పులిపేట మీదకి రారు. అందరినీ ఉద్దేశించి దైవ సత్య మీకు బయలుపరచడానికి కాస్తంత అర్థమయ్యేటట్లు లౌకిక భాషలో దాన్ని మీకు చెబుతూ ఉంటాం. కనుక ఒకవేళ పాస్టర్ గారు చెప్తున్న వాక్యం నా గురించే చెప్తున్నారని మీరు అనుకుంటే ఆ వాక్యము మీతో ఎత్తి చూపిస్తుందన్నమాట. నీలో ఉన్న బలహీనతను ఎత్తి చూపిస్తుందన్నమాట. అది మనం కరెక్ట్ చేసుకోవాలి, కానీ మనం అవమానంగా తీసుకోకూడదు. కనుక ప్రియమైన వారలారా, వాక్యం ఎప్పుడు కూడా హెచ్చరిస్తూనే ఉంటుంది. ఎవరిని పొగడదు, ఎవరిని తిట్టదు. కానీ నీ మేలు కోరే వాక్యము ఇది మంచి ఇది చెడు అన్న విశ్లేషణ ఇస్తూ ఉంటుంది. ఈరోజు నేను దేంతో మాట్లాడాలనుకున్నానంటే శాపము ఆశీర్వాదము. శాపము మన కొరకే, ఆశీర్వాదము కూడా మన కొరకే. మన జీవితాల్లో మనం ఏది కావాలని కోరుకుంటే అదే వస్తుంది. కనుక శాపం ఎవరమో కోరుకోము, కానీ అలాగని ఆశీర్వాదం కోరుకుంటున్నామా అంటే అది అనుమానమే. కనుక ప్రియమైన వారలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలని సరిదిద్దుకోవడం అనేటటువంటిది అది చాలా మంచిది. అది కుటుంబాలని ఆశీర్వాద పదంలో నడిపిస్తుంది, అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉంటుంది. మనిషి అనేటటువంటి వాడు సామాజిక జీవి. సమాజంలో ఉంటున్నాడు, సమాజంలోనే బ్రతుకుతున్నాడు, సమాజంలోనే చచ్చిపోతున్నాడు. సమాజం అంటే ఎవరు? మనమే. అంటే సమాజంలో అనేక మంది మనుష్యులు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు, ఆయా భాషలు మాట్లాడేవారు ఉంటారు, ఆయా అలవాట్లు కలిగినటువంటి వారు ఉంటారు. ఎవరి నీతి వారిది, ఒకరి నీతి ఇంకొకరికి ఉండదు. కానీ క్రైస్తవ నీతి అలా కాదు. నీది క్రీస్తు నీతి అయి ఉండాలి అని బైబిల్ చెప్తుంది. దైవనీతిలో మీరు
నడుచుకోవాలి అని బైబిల్ చెప్తుంది. ఎందుకు చెప్తుంది? దేవుడు సత్యవంతుడు. ఆ సత్యమైన దేవుని యొక్క బాటలో మనం నడుచుకుంటూ పోతూ ఉంటే మనకెప్పుడు దీవెనలే ఉంటాయి. శాపం అనేది మనకి రాదు. చదవబడినటువంటి వాక్యంలో మనం చూడగా ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించి దేవుడు చెబుతున్నాడు. నరులను ఆశ్రయించి శరీరాలను తన ఆధారముగా చేసుకొనుచు, నరులను ఆశ్రయించి తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. అంటే మన హృదయం ఎవరి మీద ఆధారపడి జీవించాలని వాక్యం చెప్తుంది? దేవుని మీద ఆధారపడాలి. దేవుని నీతిని అనుసరించి మనం నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్యమును బట్టి మన జీవితాల్ని సరిదిద్దుకోవాలి. ఎందుకంటే మనిషి యొక్క మనసు మోసకరమైనటువంటిది. అది ఘోరమైన వ్యాధి. కనుక మన మనసు మనల్ని ఎటు తిప్పుతుందో తెలియదు. ఏ రకంగా మనల్ని నడిపిస్తుందో మనకు తెలియదు. చేయాల్సింది చేసేస్తూనే ఉంటాం, ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాం. ఇది తప్పు అని చెప్తున్నాడు దేవుడు. మీరు మనిషి కొరకు మనిషి పుట్టలేదు. ఏ మనిషి కొరకు ఇంకొక మనిషి పుట్టడం లేదు. అన్న కొరకు తమ్ముడు లేడు, తమ్ముడు కొరకు అన్న లేడు, అక్క కొరకు చెల్లి లేదు, చెల్లి కొరకు ఎవరి జీవితం వారిదే. కనుక ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాలని బాగు చేసుకోవడానికే ప్రయత్నం చేయాలి తప్ప కుటుంబ పరంగా కానీ, సంఘపరంగా కానీ, సామాజిక పరంగా కానీ మనం జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటే అది తప్పు. అందుకే ఇక్కడ క్లియర్గా ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, మీరు సమాజంలో అన్యులతో పాటు కలిసిపోయారు. అన్యుల యొక్క అలవాట్లు మీరు చేసుకున్నారు. అన్యులు ఏది చెప్తే అదే మీరు చేస్తున్నారు. మనుషులు ఏది చెప్తే అదే చేస్తాం. మనం గృహప్రవేశం చేసుకుంటే ఒక వెజిటేరియనే తినాలట, నాకు తెలియదు. ఎన్వి తినకూడదా? తినొచ్చు. తినుబండారం మీద ఏది ఆధారపడలేదు. నీ హృదయ శుద్ధి మీదే ఆధారపడి ఉంది ఏదైనా సరే. అలాగే సోమవారం ఒకలాగా, మంగళవారం ఒకలాగా, బుధవారం ఒకలాగా, లక్షవారం ఒకలాగా, రోజుకో విధంగా మనం వ్యవహరించాలా? అలా వ్యవహరిస్తే శాపం. ప్రతిరోజు దేవుడు ఆశీర్వదించినదే, ప్రతిరోజు దేవుడు దీవించిన దినాలే. ప్రతిదినము మన జీవితాల్ని, ప్రతి క్షణము మన జీవితాల్ని దేవునితో సరిదిద్దుకోవాలి, దేవుని వాక్యముతో సరిదిద్దుకోవాలి. అంతేకాని మనుషులతో ఏదో ఒక అడ్వైస్ ఇస్తారు, అదే సత్యం అనుకుని దాని మీదే ఆధారపడతాం అనుకుని దాని మీదే ఉంటాం అనుకోవడం అది చాలా పొరపాటు. మీరు శరీరులను ఆధారముగా చేసుకుంటున్నారు. శరీరులను అని ఎందుకన్నాడు? ఏమని అర్థం చేసుకున్నారు మీలో ఎవరైనా చెప్పండి? శరీరులను అని ఎందుకన్నాడు? ప్రసాద్,
శరీరులని ఎందుకన్నాడు? మణి, శరీరులని ఎందుకన్నాడు? రాజు, మీరు శరీరులను ఆశ్రయిస్తున్నారు, మీరు శాపగ్రస్తులు అవుతారు, జాగ్రత్త అన్నాడు. ఏంటమ్మా? శరీరానుసారమైన మనసు. శరీరులని ఎందుకన్నాడంటే ఈ శరీరము ఒక మాయ. ఇది మట్టి నుంచి తీయబడింది, ఇది తిరిగి మట్టిలోని కలిసిపోతుంది, ఇది శాశ్వతం కాదు. కానీ మనిషి శరీరానుసారంగా జీవిస్తున్నాడు, అంటే లౌకిక రీతిగా జీవిస్తున్నాడు, కానీ దైవికంగా మీరు జీవించడం లేదు అన్న విషయాన్ని ఇక్కడ ఎత్తి చెప్తున్నాడు. ఇవాళ నుండి రేపు పోయేటటువంటి ఈ శరీరులను మీరు ఆధారంగా చేసుకుంటున్నారు. వాడు ఎప్పుడూ ఉండడు, నేను పాడు చేసి పోతాడు. కనుక దేవుడు ఏమంటాడంటే మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఆయన నమ్ముకోండి. ఆయన నిత్యుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, కొనకడు, నిద్రపోడు. ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ఆయన ఆశతో ఎదురు చూసే దేవుడు, ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడే దేవుడు. కనుక మా పక్కింటి వాళ్ళు ఇలా చెప్పారండి, వారు ఇలా చెప్పారండి, వీరిలా చెప్పారండి అని మీరు అనుకునేదానికన్నా వాక్యం ఏం చెబుతున్నది అన్నదాన్ని మనం గమనించగలిగితే నువ్వు తప్పకుండా మంచి మార్గంలో పోతావు. శరీరాలు అపేక్షించవచ్చు, లేదా నీ మీద నిందలు మోపవచ్చు, నీ మీద చెడ్డగా మాట్లాడుకోవచ్చు. ఎవరు ఎన్ని మీద మాట్లాడుకునే ప్రతివాడు చచ్చిపోయేవాడే. వాడికి కూడా ఏదో ఒక బలహీనత ఉంటుంది, వాడికి కూడా ఏదో ఒక శాపం వెంటాడుతూనే ఉంటుంది. వారిని పట్టించుకోవాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. ఏ మనిషిని ఇంకొక మనిషి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరి మీద ఆధారపడి జీవించడం లేదు. భార్య భర్త మీద ఆధారపడి లేదు, భర్త భార్య మీద ఆధారపడలేదు, తల్లిదండ్రుల మీద బిడ్డలు ఆధారపడలేరు. తల్లిదండ్రులు లేని బిడ్డలు ఏమైపోతున్నారు? వాళ్ళు చదువుకుంటున్నారు, వారు జీవిస్తున్నారు, వారు దినదినం ఎదుగుతున్నారు. పాడైపోతున్నారా? లేదు. భార్య లేకపోతే భర్త పోతున్నాడా? భర్త లేకపోతే భార్య పోతుందా? ఎవరికి వారు జీవిస్తూనే ఉంటారు. ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించటం లేదు. అలాగే ఒకవేళ ఆధారపడి నువ్వు జీవిస్తే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అని అంటే నీకు శాపము, నీకు శాపము. ఎందుకంటే నువ్వు తప్పుదోవ పట్టవచ్చు, జాగ్రత్త. నీ భర్త ఈ మాట చెప్పాడనో, నీ భార్య ఈ మాట చెప్పిందనో నువ్వు చేసుకొని వెళ్ళిపోతే, ఓ అదమా అదమా, నువ్వు నీ భార్య మాట విని నేను తినవద్దన్న పండును నువ్వు తిన్నావు కనుక దాన్ని బట్టి నువ్వు శపింపబడుతున్నావు. నీతో కూడా ఈ భూమి కూడా శపింపబడుతుంది, ఈ మట్టి కూడా శపింపబడుతుంది అన్నాడు. మరి ఆదామును బట్టి అవ్వ శపింపబడిందా? అవ్వను బట్టి ఆదాము శపింపబడ్డా? ఇప్పుడు చెప్పండి. అవ్వను బట్టి ఆదాము శపింపబడ్డా? ఆదామును బట్టి అవ్వ శపింపబడిందా? ఎవరు బట్టి ఎవరు కూడా శపింపబడలేదు. తప్పు చేసిన వాడు శాపగ్రస్తుడు. ఆయనకు తెలీదా? ఆదాముకి అవ్వ తీసుకొస్తే తినేస్తాడా?
అవ తీసుకొచ్చి తినేస్తాడండి. ఎలాగా? దేవుడు చెప్పాడు కదా, క్లియర్గా చెప్పాడు కదా, ఇది తింటే నువ్వు చస్తావు అన్నాడు. అప్పుడు గుర్తు రాలేదా ఆదాంకి? అది చూడగానే తప్పకుండా గుర్తొచ్చి ఉంటుంది. అయినప్పటికీ లవ్వు, అబ్బో ఎంత గారమైన లవ్వు అండి. అవ్వని తీసుకొచ్చి ఇలా చూపించాడట దేవుడు. ఇంక తాను మైమర్చిపోయి దేవునికి థ్యాంక్స్ కూడా చెప్పలేదు. నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము, నువ్వు నాలో తీపడ్డావు కనుక నువ్వు నారిమణి అన్నాడట. ఓ గింతలు వేసాడు. సాటి అయిన సహాయం. కనుక ప్రేమైనటువంటి వారులారా, శరీరుల మీద ఆధారపడి ఏదో సమాజంలో కట్టుబాట్లు ఉంటాయి, కాదని నేను అన్నాను. కట్టుబాట్లు అవసరం, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. నిన్ను పాడు చేసేదిగా ఉండకూడదు. ఇరుగు పొరుగు వారు ఎన్నో మాట్లాడతారు, నాలికి దుమ్ము లేదు, దాని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎవరు పాడవుతున్నారు? మనమే పాడైపోతున్నాం. అందుకే అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంన నువ్వు నిలవద్దు, అపహాసులు కూర్చున్న చోట నువ్వు కూర్చోవద్దు. వీటి వల్ల నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. నువ్వు ఆశీర్వదింపబడాలి అని అంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము ఆ ధర్మశాస్త్రము, ఆ ధర్మాన్ని అభ్యసించు, ఆ నీతిని అనుసరించు, ఆ కట్టలను అనుసరించి నడుచుకో. అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. కనుక ప్రియమైన వారులారా, 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం అంటాడు, మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనుషులు ఏమి లక్ష్య పెడతారండి? పైరూపం. పైరూపమును లక్ష్య పెట్టినందువల్ల మనం శాపాన్ని తెచ్చుకుంటాం, మోసపోతాం. మనిషి యొక్క హృదయం ఎప్పుడూ కూడా మోసకరమైనటువంటిదే. గనక పైరూపాన్ని, మాయమాటలను నమ్మి నువ్వు అనవసరంగా చెడిపోవద్దు. అలాగే 1 రాజుల గ్రంథం నుండి 8వ అధ్యాయము 39వ వచనంలో అక్కడ ఆఖరిలో అంటాడు, ప్రతి ఒక్క హృదయమును నీ వెరుగుదువు. చూసారండి, దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు, నీ పైరూపాన్ని చూడటం లేదు, నీ వేషధారణని చూడటం లేదు, నీ హృదయాన్నే చూస్తున్నాడు. ఒక పాట ఏదో పాడుకుంటూ ఉంటాం కదా, ఏదో మంచి పాట అది, నీ హృదయాన్నే ఏదో నాకు ఇచ్చావయ్యా, ఏదో రోజ్మేరీ నేర్పింది ఈ పాట. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్నే అడిగావయ్యా నువ్వు. కనుక వాక్యం ఏం చెప్తుంది? దేవుడు నీ హృదయాన్నే చూస్తాడు. నీ హృదయం పవిత్రముగా ఉండగలిగితే ఆ హృదయంలో నీతో పాటు ఆ పరిశుద్ధాత్ముడు కూడా ఉంటాడు. ఆ హృదయాన్ని నువ్వు అపవిత్రపరుచుకుంటే దేవుడు దూరంగా ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రతి ఒక్క హృదయాన్ని నువ్వు వెతుకుయ్యా అని ఆ వాక్యం చెప్తుంది. లోకాసువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, దేవుడు మీ హృదయములను ఎరుగును. దేవుడు మీ హృదయములను ఎరుగును. తర్వాత ఏమన్నాడు? మలినమైన హృదయమును శాపమును పొందును, పవిత్రమైన హృదయము ఆశీర్వాదము నొందును. హృదయం ఎందువలన
మలినమవుతుంది? మన చెడు తలంపుల బట్టే కదా, ఇతరుల మాటల వల్లే కదా మనం పాడైపోతున్నాం. మన మనసు ఎందుకు పాడైపోద్దండి? ఇతరుల మాటలు మనం పట్టించుకున్నప్పుడు, అది జరగనప్పుడు, అది ఫలిభరితం కానప్పుడు మనసు పాడైపోతూ ఉంటుంది. కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు గనక, నీ హృదయం తెలిసినటువంటి వాడు మలినమైన హృదయమును శాపమును పొందుతుంది అని చెప్తున్నాడు. కనుక నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ హృదయాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే పవిత్రమైన హృదయము ఆశీర్వాదము. మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానములు. తెలిసిన వారు అందరూ చెప్పండి అమ్మా. నువ్వు చెప్పగా చెప్పండి, ఆ వాక్యం చెప్పండి. వెనకాల ఉన్నవారు, మంచి వాక్యం తెలిసిన వారు చాలామంది వెనకాల ఉన్నారు. పాపం సంతోష్ కుమార్ గారు చెబుతూ ఉంటే వెనకాల నుంచి ఆ వాక్యం చదవడంలో నాటిలో చాలా ముందుగా ఉన్నా. నేను అడుగుతున్న మటుకు ఏం మాట్లాడు. ఏమన్నాడమ్మా? ఏంటది? నీ నోటి మాటలు అంటే ఏంటి? అంటే ఏంటి? ఎందుకు ఈ రెండింటిని కంబైన్ చేసి ఆ వాక్యం చెప్పాడు? మీలో ఎవరైనా చెప్తారా? అమ్మా నువ్వు చెప్తావా? మీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానములు, ఈ రెండింటినీ ఎందుకు జత చేశాడు అక్కడ? ఎస్, యూఆర్ కరెక్ట్. సిద్ధా. మీలో ఎవరైనా చెప్తారమ్మా? మీ నోటంట ఏదైనా మాట వస్తుంది అని అంటే అది ముందు నీ యొక్క హృదయం, నీ మనసులో నుంచే రావాలి. నీ మనసు బాగుంటే మంచి మాటే వస్తుంది. నీ మనసు చెడిపోతే చెడ్డ మాటే వస్తుంది. అవునా కదా? కనుక నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానములు దేవునికి అంగీకారంగా ఉండేటట్లు నువ్వు జాగ్రత్తగా ఉండు. అలా ఉండకపోతే ఏమైపోతావు అంటే ఆయన శాపము నీ మీదకి వస్తాయి. ప్రియమైన వారులారా, దేవుడు మీ హృదయములను ఎరుగును. మలినమైన హృదయము శాపమును పొందును. మలినమైన హృదయము శాపమును పొందును. ఎందుకు మలినం అయిపోద్దమ్మా చెప్పండి? ఎందుకు మలినం అయిపోద్ది మనసు? ఎకనామిక్స్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి? చదువుకున్నవారు మీరు చెప్పండి. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్టీ ఆఫ్ ఎకనామిక్స్? మనిషి ఆశ జీవి. మనిషి ఏంటి? ఆశాజీవి. ఈ ఆశపడే ప్రాణము తృప్తిపరచబడాలి. ఆ హృదయానికి, ఆ మనసుకు మనం తృప్తి పొందకపోతే అంతకన్నా దుఃఖం ఇంకోటి లేదు. ఓ కళ్ళపితే నీళ్ళు వచ్చేస్తాయి, మంచం ఖాళీ ఉండదు. ఆశలు అనేకము కానీ వనరులు తక్కువ. అదే ఎకానమీ. నీడ్స్ ఆర్ ఎనార్మస్ బట్ వాంట్స్ ఆర్ ఎనార్మస్. కానీ మనకు కావలసినటువంటి అన్నీ దొరికేది కాదు. ఈ మనసులో అనేక కోరికలు, అనేక ఉద్దేశాలు చెలరేగుతూ ఉంటాయి.
అది ఎప్పుడైతే ఆ మానసిక కోరిక నెరవేరదో దుఃఖము దాని వెంట వస్తుంది. దుఃఖంతో మన హృదయాలన్నీ కూడా పాడైపోతాయి. అసలు ఎందుకు దుఃఖపడాలి? నువ్వు అనుకున్నదంతా జరిగిపోవాలని ఉందా? చెప్పండి. నేను అనుకున్నదంతా కూడా జరిగిపోవాలండి అన్నవారు ఒకసారి చేపట్లు కొట్టండి. మనం అనుకున్నదన్నీ కూడా జరిగేవి కాదు. మన రీసోర్సెస్ చాలా తక్కువ, మన జీతము చాలా తక్కువ, మన ఆదాయము చాలా తక్కువ. ఆదాయంకి మించినటువంటి కోరికలు నీ హృదయంలో పుట్టుకొస్తూ ఉంటే దేవుడు మనకిచ్చినటువంటి వనరులతో జాగ్రత్త పరుచుకొని ఆ వచ్చినటువంటి వనరుల్లోనే అభివృద్ధిని చూపించుకోగలిగితే నీకన్నా ఆశీర్వాదింపబడేవాడు ఇంకెవడు కూడా ఉండడు. దేవునికి స్తోత్రం. వచ్చిన దాన్ని జాగ్రత్త పట్టండి, దాంట్లోనే తినండి, దాంట్లోనే మిగిల్చుకోండి. ఆ మిగిల్చుకున్న దాంట్లోనే మీ కోరికలు తీర్చుకోండి. వచ్చేది 10 రూపాయలు, వాడేది 100 రూపాయలు అయితే చిల్లికొండలాగా ఎంత సంపాదించినా చాలదు. ప్రియమైన వారులారా, ఇర్మియా 17వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నరులను ఆశ్రయించి శరీరులను ఆధారముగా చేసుకొనుచు కాదమ్మా, కరెక్ట్ చెప్పమ్మా. యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు ఎలాగుంటాడట? వాడు ఎడారిలో, ఎడారి అంటే ఏంటండి? ఎడారి అంటే అక్కడ ఏమీ ఉండదు. తాగడానికి నీళ్ళు దొరకదు, తినడానికి తిండి దొరకదు, నీడ దొరకదు. కనుక ఎడారితో పోలుస్తున్నాడు. అనవసరమైన కోరికలతో హృదయంను పాడు చేసుకునేటటువంటి వారు, అనవసరమైన మాటలతో హృదయాన్ని పాడు చేసుకునేవారు ఎడారిలోను అరుహా వృక్షము వలె ఉండను. అరుహా వృక్షం అదేంటో తెలుసండి? మొండ్ల పదం అన్నమాట. అదే వృక్షం అక్కడ. ఇంకేమంటున్నాడు? మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జీవమైన చవిటి భూమి యందును. కనుక చెడిపోయిన వాడిని బాగు చేయాలి అని ఎవరైనా అనుకున్నా వాడు బాగుపడేటటువంటి స్థితి లేదు. ఒక తాగుబోతు ఆయన ఉన్నాడు ఇక్కడే, నాకు కనబడినప్పుడల్లా ప్రజలాట్ చెప్తాడు. కానీ మొన్న ఫుల్గా తాగేశాడు. తాగేసి దయామణి గారి ఇంటి దగ్గర ప్రార్థన అయిన తర్వాత నేను నడుచుకుంటూ వస్తున్నాను. ఆ తెల్ల బట్టలు వేసుకున్నవాడు ఎవడు? నాన్నక ఎవడు? మీరు ఫస్ట్ గారా? ఎందుకయ్యా మా బుర్రలు తినేస్తారు మీరు? ఎందుకయ్యా మా బుర్రలు తినేస్తారు మీరు అంటూ మళ్ళీ కీర్తన ఒకటి పాడుతూ, నుంచొని మాట్లాడవే, వాడిని ఎవరైనా బాగు చేయగలరా? వాడికి తెలుసును, నీతి తెలుసును, వాక్యము తెలుసును, వింటున్నాడు. త్రాగుడు చెడు అని కూడా తెలుసును, కానీ దాన్ని వదలడే. ఇప్పుడు మంచి చెప్పేవాడు వాడికి చెడు. నువ్వెందుకయ్యా మా బుర్రలు తినేస్తావు అని చెప్పేసి అంటున్నాడు. నేను బుర్రలు తినేయడం ఏంటి? నీ బుర్ర నువ్వే తినేసుకుంటున్నావు.
ప్రేమైన వల్ల అందుకే ఇక్కడ అంటున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకుని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించువాడు. కనుక మంచివాడిని పాడు చేయాలని అనుకుంటే అది వాడికి శాపం, అది వాడికి శాపం. గనుక మనం ఎవరిని పాడు చేయవద్దు. ఎవరి మాటల వల్ల మనం పాడైపోవును, పాడవలసిన అవసరం లేదు. ప్రేమైన వాళ్ళరా, యోబు 7వ అధ్యాయము 17వ వచనం అంటాడు, మనుష్యులు ఏ పాటి వాడు అతని ఘనపరచవలనేలా, అతని మీద నీ మనస్సు నిలుపనేలా. మనుష్యుడు ఏపాటివాడు. మనుషుల యొక్క జ్ఞానము దేవుని దృష్టిలో ఏమన్నాడు? ఏమన్నాడు? వెర్రితనం అన్నాడు. గనుక మనుష్యుల్ని పోలి మనుషుల మాటల చేత మీ జీవితాలని ముందుకు నడిపించుకుపోవాలి అని అనుకుంటే అది వెర్రితనం, అది వెర్రితనం. ఎందుకంటే మనుష్యులు ఏపాటి వారయ్యా, అతన్ని ఘనపరచడం ఎందుకు? అతని మీద నీవు మనస్సు నిలుపునేలా. అమ్మో, అతను మంచి అడ్వైజర్ ఇస్తాడండి, బాగా చెప్తాడండి. ఎవరు బాగా చెప్తారు, ఎవరు బాగా చెప్పరు కాదు. మంచి చెడుల విచక్షణ జ్ఞానం నీకు లేదా? దేవుడు పుట్టుకతోనే ప్రతి మనిషికి మంచి చెడుల విచక్షణ జ్ఞానమును ఇచ్చాడు. ఏది మంచి ఏది చెడు అని నువ్వు నిర్ధారణ చేసుకోగలిగితే నువ్వు పాపంలో పడవు. ఆదాముకి మంచి చెడుల జ్ఞానము ఇవ్వలేదా? ఇచ్చాడు దేవుడు. కానీ ఆ పండు తింటున్నప్పుడు ఆ విచక్షణ జ్ఞానము నశించిపోయింది అతనికి. ఒక వెర్రితనంతో ఆ పండును తిన్నాడు. తన భార్య హవ్వ అనే వెర్రితనంను తను నమ్మాడు. గనుక ఆయన శపింపబడమే కాదు, ఆయనతో పాటు కుటుంబం అంతా శపింపబడింది. ఇప్పుడు మనం ఈ శాపాన్ని అనుభవిస్తున్నామన్నా, ఈ పాపంలో ఉన్నామన్నా, దానికి ఆది పురుషుడు ఎవరు? ఆది పురుషుడు ఎవరమ్మా? ఆదామే. ఆయనతో పాపము వచ్చింది, క్రీస్తుతో ఆ పాపము తొలగింపబడుతుంది. కనుక ఆయన మొదట ఆదాము, ఈయన కడప ఆదాము అని బైబిల్ చెప్తుంది. ప్రేమైన వాళ్ళారా, అందుకు నరులను ఆశ్రయించకండి. వాళ్ళు చాలా చక్కగా చెప్తారండి, మంచి అడ్వైజ్ ఇస్తారండి. మంచి అడ్వైజ్ అనేది ఒక బైబిల్లోనే ఉంది. అలాగని చెప్పి బైబిల్ అంతా తిరగలేము కదా. ఇంకా ముందుకు వచ్చిన తర్వాత చెప్తాను. యోబు 15వ అధ్యాయము 14వ వచనం అంటాడు, దురగుటకు నరులు ఏ పాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు. కనుక శుద్ధుడగుటకు, నిన్ను నీవు పవిత్రపరచుకోవాలంటే నువ్వు పవిత్రపరచుకోలేవు. మనుషులు దేని చేత వారి యొక్క జీవితాన్ని బాగు చేసుకుంటారు? దేవుడిచ్చిన వాక్యమును బట్టియే. అందుకే దాన్ని దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడైపోయాడు, ఆశీర్వదింపబడుతున్నాడు. కనుక శుద్ధుడగుటకు నరులు ఏ పాటి వారు? మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోలేరు. నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు. నిర్దోషి ఎవరు దోషం చేయకుండా లేరు. అందరూ దోషం చేసి, అందరూ పాపం చేసి దేవుడు అనుకునే మహిమను పొందలేకపోతున్నారు. కానీ అందరూ మరి పాపం ఎందుకు చేస్తున్నారు అని అంటే, మనిషి మీద ఆధారపడి జీవిస్తున్నాడు. మనిషి మీద
ఆధారపడి జీవిస్తుంది. అలా కాకుండా దేవుని మీద ఆధారపడి జీవించగలిగితే, ఒకవేళ శోధన వచ్చినా దేవుడు దానికి మనకు విడుదలనిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? విడుదలనిస్తాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. కనుక మన హృదయాల్ని శుద్ధంగా ఉంచుకోవాలి. ఈ హృదయాన్ని పాడు చేసే మనుషుల మధ్యన నువ్వు ఒక మనిషిలాగా ఉంటే నీ జీవితము ఆ శరీరధారియే మరి మట్టిలో కలిసిపోవాల్సింది, ఏ మేలు జరగదు. ఇంకా ఏమంటున్నాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15:21 అంటాడు, మనుషుని ద్వారా మరణము వచ్చెను. ఈ శాపం ఏంటంటే అసలు మరణమే. మనుషుని ద్వారా అక్కర్లేదమ్మా, నేను చదివిన తర్వాత మీరు అది చూడక్కర్లేదు. ఇది చూసి లోపల నేను చెప్పేది మీరు వినరు. చూడాల్సి వస్తే నేనే చెప్తాను, చూడండి అని. మనుషుని ద్వారా మరణము వచ్చింది అంటే ఎవరి ద్వారా వచ్చింది? ఆదాము ద్వారా మరణం ఈ లోకంలోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? హృదయ వాంఛను బట్టి వచ్చింది. అది ఏ విధంగా వచ్చింది? ఆ హృదయ వాంఛ తన యొక్క భార్య అయినటువంటి అవ్వను బట్టి వచ్చింది, దేవుని బట్టి రాలేదు. దేవుడైతే నువ్వు తినొద్దన్నాడు, తిని రోజు నువ్వు చస్తావని చెప్పాడు. కానీ అది మరిచాడు మనిషి, అది మర్చిపోయాడు. కనుక ఆదాము ద్వారా ఈ లోకానికి మరణం అనేటటువంటిది మనం కొని తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ మరణం నుంచి మనం తప్పించుకోవాలి, అది ఆశీర్వాదం. ఇప్పుడు ఈ మరణం నుంచి మనం ఏం చేయాలి? తప్పించుకోవాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అంటాడు, హృదయం అనేది తలుపు నొద్ద యేసునాథుడు, హృదయం అనేది తలుపు నొద్ద యేసునాథుడు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి తట్టుచుండు. హృదయం దగ్గరకు వచ్చి దేవుడు ఎందుకు తట్టుతున్నాడు? నీ హృదయాన్ని నువ్వు పవిత్రపరచుకుంటే నీకు మరణం నుంచి నేను తప్పిస్తాను అన్న వాగ్దానంతో క్రీస్తు మన హృదయముల దగ్గర నిలుచుని తడుతున్నాడు. ఓ నా ప్రియకుమారుడా, ప్రియకుమార్తె, ఏ మరణానికైతే నువ్వు లోనయ్యావో ఆ మరణం నుంచి నువ్వు కాపాడబడాలంటే నువ్వు నా వైపు చూడు, నువ్వు నా వైపు చూడు, నువ్వు నాతో పాటు నడువు, నువ్వు నా నీతిని బట్టి జీవించు, ఫాలో మీ, నన్ను వెంబడించు అని యేసుక్రీస్తు ప్రతి ఒక్క హృదయమును కూడా తట్టి ఆయన పిలుస్తున్నాడండి. ఆశీర్వాదంలోకి నడిపించడానికి, చీకటి నుంచి వెలుగులోకి నడిపించడానికి, మరణం నుంచి జీవములోకి నడిపించడానికి, మలినం నుంచి శుద్ధిలోకి నడిపించడానికి. కనుక దేవుని యొక్క వాంఛ నీ కొరకు నా కొరకు ఆయన ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ ఇర్మియా 17 వచనం చూడండి, ఏమంటున్నాడు? ఒకని అందరూ చూడాలి. ఇర్మియా 17వ అధ్యాయము. దట్ ఈస్ ద బేసిక్ వర్డ్ ఆఫ్ గాడ్ వీఆర్ గోయింగ్ త్రూ. ఆ 10వ వచనాన్ని చదవండి. 1, 2, 3 స్టార్ట్.
ఇంకా అంటున్నాడు చూడండి, హృదయమును కాదు 5వ వచనం చూడండి, హృదయమును యెహోవా నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. కనుక దేవుని నుంచి దేవుణ్ణి వదిలిపెట్టి దైవనీతిని వదిలిపెట్టి దైవవాక్యమును మనం అట్టే పెట్టి మనం జీవిస్తే శాపాన్ని కొని తెచ్చుకుంటాం. దాన్ని బట్టే నీ ప్రవర్తన నీ క్రియలు అన్నీ కూడా ఉంటాయి. నీ హృదయం ఏది చెప్తే ఆ పనే చేస్తా. అది మంచా చెడా అనేది మనం ఆలోచించాం. గనుక మనం చేస్తున్నటువంటి ఈ క్రియలను బట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మీ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించు. కనుక నీ హృదయాన్ని పరీక్షించి నీ అంతర్యమును పరీక్షించి నీకు శాపమో ఆశీర్వాదమో ఏది ఇవ్వాలో అది ఇస్తాను అంటున్నాడు. కనుక మనము పరీక్షింపబడుతున్నాం. దేవుడు పరీక్షిస్తున్నాడు, నీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు నేను అనుకుంటున్నది ఎవరికి తెలియదని. అందుకంటారు గోడలకి చెవులు ఉంటాయి అంటారు. అంటే గోడ అంటే ఎవరు? దేవుడే. దేవుడు కళ్ళున్నాయి చూస్తున్నాడు, దేవుడికి చెవులున్నాయి వింటున్నాడు. నీ హృదయాన్ని పరిశీలించేవాడు, పరీక్షించేవాడు, పరిశోధించేవాడు ఆయనే. కనుక ఆయనకి మరుగై ఉన్నది ఏది కూడా లేదు, ఏది కూడా లేదు. కనుక నీ యొక్క హృదయ వాంఛలను బట్టి పరీక్షించి నీకు శాపం ఇవ్వాలో ఆశీర్వాదం ఇవ్వాలో ఆయన నిర్ధారణ చేసుకుంటున్నాడు. నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన నిర్ధారణ చేసుకుంటున్నాడు. తన సొంతంగా ఏది నిర్ణయం చేసుకోవటం లేదు. నీ క్రియలను బట్టి నీ హృదయ వాంఛలను బట్టి నిన్ను తీరుస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఈ శాపము అనేటటువంటిది మనం అన్ని చూసాం. ఆదామును చూడండి, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శిక్షింపబడినది. నేల శిక్షింపబడినది. అయితే ఆశీర్వాదం ఎలాగా? ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 28వ వచనము తీయండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 28వ వచనం. ఉన్నమ్మా, తీశారా అందరూ? ఓకే. ద్వితీయోపదేశకాండం పాత నిబంధనలో ఉందా కొత్త నిబంధనలో ఉందా? కొత్త నిబంధన కదా, పాత నిబంధన. తీయండి, తీశారా? 1 2 3 స్టార్ట్. ఎంతమంది చదివారు? చదవమన్నప్పుడు కూడా చదవలేనటువంటి పాపాత్ములు ఇక్కడ కూర్చుంటారు. బైబిల్ చేతిలో ఉంటుంది, అది తెరవడానికి మనకు వచ్చిన నొప్పేటి. ఇది నేను తిడుతున్నది కదా, దేవుడు తిడుతున్నాడు మిమ్మల్ని. ఇక్కడే నువ్వు పుస్తకం ఓపెన్ చేసి చదవలేకపోతే నువ్వు ఇంటిలో ఇంక నువ్వేం చదువుతావు? నీ తలరాతను నువ్వే రాసుకుంటున్నావు. ఒకసారి అందరూ మళ్ళీ గట్టిగా చదవండి. ఉండండి, బైబిల్ ఎంతమంది తెచ్చారో ఒకసారి చూపించండి నాకు. చూపించండి అంటే కూడా చూపించలేని వారు ఉన్నారు. ఆజ్ఞాతి క్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతము. చెప్పింది చేయడం మనం నేర్చుకోవాలి. రైట్, 1 2 3 స్టార్ట్.
నేడు నేను నీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. ఎవరి మాటలను బట్టి ఇప్పుడు మనం జీవిస్తున్నాం? దేవుని మాటను బట్టి జీవిస్తున్నామా? మనుషుల మాటలను బట్టి జీవిస్తున్నామా? మనుషులే మనకు దేవతలైపోయారు. మనుషులే మనకు దేవతలైపోయారు. ఎందుకు దేవతలైపోయారు? సామాజిక కట్టుబాట్లు, అది ధర్మమో అధర్మమో ఎందుకో కూడా తెలియకుండా మనం చేసేస్తూ ఉంటాం. ఏమంటే అది అంతే. కనుక ప్రియమైన వాళ్ళరా, మనకి దేవుడు చూపించినటువంటి మార్గమును విడిచిపెట్టేశాం. దేవుడు ఏ మార్గం చూపించాడు? మనకి వాక్యం అనే మార్గాన్ని చూపించాడు. దివారాత్రము ధ్యానించమని మన చేతుల్లో బైబిల్ పెట్టారు. ఈ బైబిల్ ఒక్కొక్కటి ప్రింట్ అయ్యి మన దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసునండి. రమారమి 1500 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ నీకు నాకు ఎంతకి ఇస్తున్నారో తెలుసా? బైబిల్ 300 రూపాయలకే ఇస్తున్నారు. అంటే 1200 రూపాయలు బైబిల్ సొసైటీ వారు సబ్సిడీ ఇచ్చి చదవండిరా బాబు అని చెప్పి మన చేతిలో బైబిల్ పెడుతున్నారు. కొంతమంది మరి భక్తులైతే కొనలేనటువంటి వారికి ఫ్రీగా బహుమానంగా ఇచ్చి చదవండి అమ్మా, చదవండి బాబు, మీ జీవితాన్ని బాగు చేసుకోండి అని ఇస్తున్నారు. కానీ బైబిల్ని మనం ఏం చేస్తున్నాం చూడండి. మీ బైబిల్ చాలా మటుకు కొత్తగా ఉంటాయి. అట్లీస్ట్ పేజీలు కూడా బాగు. మరి నా బైబిల్ని చూస్తే ఇది ఎక్కడికక్కడ నలిగిపోయి ఉంటుంది. ఎందుకంటారు? ఎందుకు? అసలు నువ్వు బైబిల్ ఓపెన్ చేసి దాన్ని చదివితే నీ పేజీలు తిరగేస్తావు. అసలు నువ్వు చదవకుండా తలగడ కింద పెట్టుకోవడం, లేకపోతే వెళ్ళి పుస్తకాలు దీంట్లో పెట్టుకోవడం, పెట్టేసి మళ్ళీ ఆదివారం వచ్చేటప్పటికి చర్చికి పట్టుకొని వస్తాం. కానీ మళ్ళీ చర్చిలో కూడా తీసి చదవండి అంటే తీసి చదవం. చాలా పాపం చేస్తున్నాం మనం. అదే ఈ వాక్యం చెప్తుంది. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును మీరు విడిచిపెడుతున్నారు. మీ చేతిలో ఉన్న బైబిల్ని మీరు చదవటం లేదు. దాన్ని అనుసరించి మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోవటం లేదు. కనుక మీకు తెలియనిటి ఏంటి? ఇతర దేవతలను అనుసరిస్తున్నారు. ఎవడు ఏది చెప్పితే అదే వింటున్నారు. ఇతర దేవతలు ఎవరో కాదు, మన ఇరుగు పొరుగు వారే. మన గుడ్లకి వెళ్ళి పూజించాల్సి అక్కర్లేదు, కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు, అరటిపళ్ళు పెట్టక్కర్లేదు. వెళ్ళిపోయి గుసగుసలాడడం, మాట్లాడడం, వేరే పని లేదనుకుంటూ ఇలాగ చాలామంది స్త్రీలు వారి హృదయాల్ని వారు పాడు చేసుకుంటున్నారు. మీరెరుగని ఇతర దేవతను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. కనుక శాపం కాదు కదా మనం కోరుకుంటుంది, ఆశీర్వాదం. చూడండి, ఇర్మియా 17:9 మనం అంటున్నాడు, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండను. ఆశీర్వాదం ఎప్పుడండి? ఏ దేవుడినైతే నువ్వు నమ్ముకున్నావో, ఏ దేవుడినైతే నువ్వు ఆశ్రయిస్తున్నావో, ఏ దేవుడి మూలంగా నీ పాపము క్షమింపబడుతున్నాయో, ఏ దేవుడి మూలంగా అయితే ఆ పరదేశీలో స్థానం పొందడానికి నువ్వు ఆశపడుతున్నావో, ఆ యెహోవాను మీరు నమ్ముకోవాలి. ఆ యెహోవా వాక్యమును బట్టి మీరు జీవితాన్ని సరిదిద్దుకోవాలి. అప్పుడు మీకు ఆశీర్వాదం అనేది మీకు వస్తుంది. దేవుని మీద నమ్మకం ఉంచాలండి. దేవుని మీద నమ్మకం ఉంచాలి. అది చాలా కఠినంగా ఉంటాయి మాటలు మనకి. ఎందుకంటే మనం పాపంలోనే పుట్టాము, పాపంలోనే బ్రతుకుతున్నాం, పాపంలోనే చచ్చిపోతున్నాం. ఇప్పుడు నీతి బోధిస్తూ ఉంటే ఆ నీతి మనకు చాలా కఠినంగా ఉన్నట్టు ఉంటుంది. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, నా సిలువ మోసుకుని నన్ను వెంబడించండి, నా సిలువ సులువైంది అంటున్నాడు.
ఆయన నోటి మాటలు, ఆయన వాక్యము చాలా సులువైనవి. ధర్మశాస్త్రము చాలా సులువైనది, అది కఠినమైనది కాదు. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఇవన్నీ కూడా విపులంగా బైబిల్లో రాయబడి ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, అందుకే ఆ 7వ వచనంలో యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉంటాడని చెప్పి కీర్తన గ్రంథం మనం చదువుకున్నాం కదా. ఆ 37వ అధ్యాయము 4-5 వచనంలో అంటాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము. నువ్వు చేయాల్సింది ఏంటంటున్నాడమ్మా? ఏ దేవుడినైతే నువ్వు నమ్ముకున్నావో ఆయన్ని బట్టి నువ్వు సంతోషించు. అంత మంచి దేవుడు నీకున్నాడు. నీ హృదయము వాంఛను తీర్చేటటువంటి వాడు, నీ కోరికలను తీర్చేటటువంటి వాడు. కనుక నీ జీవిత మార్గము యెహోవాకు అప్పగించు, ఆయన్నే నువ్వు నమ్ముకో, అప్పుడు ఆయన నీ కార్యములను నెరవేర్చును అంటున్నాడు. కనుక రాజులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటమే, మనుషులను నమ్ముకునేట కంటే. కనుక ఏ దేవుడైతే నీకున్నాడో ఆ దేవుడు నీ మేలు కోరుకుంటున్నాడు, నీకు మేలు చేయాలని కోరుకుంటున్నాడు, నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చాలని కోరుకుంటున్నాడు. మరి ఆ కోరిక నీలో కూడా ఉండాలి కదా, ఆ కోరిక నీలో కూడా ఉండాలి కదా. నా జీవితం ఆశీర్వదింపబడాలి, నా కుటుంబం ఆశీర్వదింపబడాలి, నా బిడ్డలు ఆశీర్వదింపబడాలి. అందరూ ఇదే కోరుకుంటున్నారు, అందరూ ఇదే ప్రార్థన చేస్తున్నారు. కానీ ఏ దేవుడిని అయితే నమ్ముకున్నారో ఆ దేవుని మార్గాన్ని నడుచుకోవటం లేదు. దేవుని మార్గంలో మనం నడుచుకోవాలి. అప్పుడు ఆయన మన కాపరి అయి మనకి ఏ లేమి కూడా లేకుండా చేస్తాడు. ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఆ వాక్యమే మన జీవిత వెలుగు, మన జీవిత మార్గమై ఉన్నది. కనుక ఆ దేవుణ్ణి ఆశ్రయించండి, ఆ వాక్యమును బట్టి మీ జీవితాన్ని సరిదిద్దుకోండి. మనుష్యుల యొక్క మాటలు, వ్యర్థమైనటువంటి మాటల వలన మీరు శాపాన్ని కొందెచ్చుకుంటారు. ఇరుగు పొరుగు వారు కాదు మీకు కావాల్సింది, మీకు కావాల్సింది నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు కావాలి. ఆయనే నీ మేలు కోరుకునేవాడు. కనుక ప్రియమైన వారలారా, క్రైస్తవుడవు, నువ్వు క్రైస్తవుడవు అంటే క్రీస్తును కలిగి ఉన్నవాడవు, క్రీస్తు బాటలో నడుచుకునేవాడవు, క్రీస్తుని పోలి జీవించేవాడవుగా మారావు. బాప్తిసం ద్వారా జ్ఞాన స్నానం అనేది నువ్వు పొందుతున్నావు. ఆ జ్ఞానమే ఈ దేవుని యొక్క వాక్యము. కనుక దైవవాక్యాన్ని చదవండి, చదివించండి. దైవవాక్యాన్ని బట్టి మీ జీవితాలని సరిదిద్దుకోండి, మీ కోరికలను సరిదిద్దుకోండి. అప్పుడు దేవుణ్ణి అడగండి, మీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. ఆ త్రియేక దేవుని యొక్క మెండు దీవెనలు మీ అందరికీ సదాకాలము తోడైనగాక. ఆమేన్. వాక్యము మన హృదయంలో ఫలించులాగున శాంతి జాకబ్ చిన్న ప్రార్థన చేస్తారు.